వెనుకకే తిరిగి చూడము. ఇరుకైన దారి మాది, ఆపలేడు నమ్ము విరోధి. ఇరుకైన దారి మాది, ఆపలేడు నన్ను విరోధి. ముందుకే సాగిదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగిదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. అలసిపోము నడిదారిలో, బలపడతామన్ని వేళలో. అలసిపోము నడిదారిలో, బలపడతామన్ని వేళలో. ముందుకే సాగిదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. సేవకులారా సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, సాటైన దీటైన దేవుడు లేడు. సువార్తికులారా మీ మాదిరికై వందనం. రోజులలో నేను ఎక్కడైతే ఉంటానో మిమ్మల్ని కూడా అక్కడే ఉంచుతాను అన్నాడు. ఆయన ఎక్కడైతే ఉన్నాడో మరణించిన వారిని కూడా ఆయన అక్కడే చేరుస్తాడు. కాబట్టి ప్రభువులకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి మేమేమో మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే మీరు యేసు ప్రభువును సొంత రక్షకుడుగా, ప్రభువుగా, దేవుడుగా అంగీకరించాలని. ఇటువంటి ప్రాంతంలో మీ గాయపడిన హస్తము అయ్యా పరిశుద్ధ ఈ గ్రామంపై ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ఈ గ్రామంలో పరిశుద్ధ చిన్న బిడ్డ మొదలుకొని పండు ముసలి వరకు ఎటువంటి అనారోగ్యము కదగకుండా చూడమని అడుగుచున్నావు తండ్రి. పరిశుద్ధ హల్లెలూయా హల్లెలూయా. సంపూర్ణ ఆరోగ్యము, ఆయుష్ దయచేయమని అడుగుచున్నావు తండ్రి. దయచేయండి తండ్రి. ఆమేన్. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు నొక్కు నొక్కు నొక్కది ఉన్నత పనికై మమ్మును నమ్ముచున్నా. మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీ కొరకై జీవించెదము. నెలకు ఒకసారి ఏదో కూర ఎంచుకుంటాం. ఎంచుకుని అలా వచ్చి మీరు ఉన్న చాలా చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా చిన్న చిన్న పిల్లలకి పుస్తకాలు, లేకపోతే పెన్సిళ్ళు, లేకపోతే బాళ్ళు, బ్యాట్లు, విజుళ్ళు, ఇలా బిస్కెట్ ప్యాకెట్లు ఏదో మాకు కలిగింది ఇస్తాం. మీ దగ్గర నుంచి మేము ఏది కూడా కోరుకోం. మేమేదో మీతో ఫోటోలు దిగి తెలియచేయాలి. ఆ సంతోషం మా దగ్గర ఉండిపోతే ఇంకెందుకు ఉపయోగం లేదు కదా. మాలాగా మేము ఒకప్పుడు మీలాగే ఎన్నో బాధలు, ఎన్నో శ్రమల్లోని డబ్బులు ఉండేవి కాదు అని ఎవరైనా మీకు ఇష్టమైతే ముందుకు రావచ్చు. దీనికి డబ్బులు ఏం చెల్లించిన అవసరం లేదు, మీరు మాకు ఇవ్వని అవసరం లేదు. యేసయ్యా మేము నిన్ను నమ్ముకుంటాం, యేసయ్యా మా బ్రతుకు మార్చు, మా జీవితాన్ని మార్చు అని ఎవరనంటే బలవంతం లేదు, ఇష్టపూర్వకంగా మీరు ఇక్కడికి రండి, మీ గురించి మేము ప్రార్థిస్తాం. మనం యేసుని నమ్ముకుంటున్నాం,
ఎవరు ఆవిడ మనం వేసుకోండి అనుకున్నా, ఎవరు బాప్తీసం తీసుకోలేదు? మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి, యునైటెడ్ లార్డ్స్ చర్చ్ వైపు నుంచి. ఇది చీడిగుండ అనే గ్రామం ఇక్కడికి వచ్చి మేము సువార్త చెప్పడం జరిగింది. సువార్త చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా మారు మనసు పొంది యేసు ప్రభువు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి మన ముందు ఇక్కడ మోకరించి ప్రార్థన చేయడం కోసం ఉన్నారండి. మనం అందరం కూడా వీళ్ళు ఇక్కడ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం. ఆయన ద్వారా ఒకటి ఇక్కడ మనం వీళ్ళందరికీ కూడా బాప్తీసం ఇచ్చే ఏర్పాటు చేస్తామండి. ఇన్ కేస్ అక్కడ పాస్టర్ గారు ఇక్కడ పాస్టర్ గారు అవైలబుల్ లేకపోతే మళ్ళా ఒక 2 వారాల తర్వాత మేమే వచ్చి మీరందరికీ ఇష్టపూర్వకం అయితే మళ్ళీ దగ్గరుండి మీకే మేము బాప్తీసం ఇస్తామని చెప్పేసి మా సంఘం తరఫు నుంచి మీకు తెలియజేస్తున్నాను. మీరు రోజు చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుని మీరు అడగాలన్నమాట. దేవుడా మాకు సంతోషాన్ని ఇవ్వండి అని చెప్పి దేవుడే ఇస్తాడు. అడగాలి. పడుకునే ముందు ప్రార్థన ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అలాగే రక్షించండి అని చెప్పేసి మీరు యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకున్నారు అనుకోండి, జరగనంటూ ఏమీ లేదు. మన కోసం నమ్మితేనే మనకి మంచి జరుగుతుంది. ఇది నమ్మిన తర్వాత మళ్ళీ మీరు గుళ్ళకి వెళ్ళి ఆ తాళ్ళు కట్టుకొని ఈ పరలోకానికి మేమే వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోం కదా, మాతో పాటు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలని చెప్పేసి వస్తాం. మిమ్మల్ని ఎవరిని మేము ఫోర్స్ చేయం, అంటే ఇబ్బంది పెట్టం. మీరు మారని మతం అని మాత్రం మేము చెప్పవన్నమాట అండి. ఇది ఒక మార్గం, నిజమైన మార్గం. యేసు ప్రభు అంటే నిజమైన మార్గం. ఆ మార్గాన్ని మీరు అందరూ తెలుసుకోవాలని చెప్పేసి మా చిన్న ఆశ. వచ్చి మీ అందరికి కూడా చాలా సంతోషం అమ్మా. మీరు నిజంగా దేవుడు తెలుసుకోగలుగుతున్నాం. మీరు మాకు బాప్తీసం ఇవ్వండి అంటారు. మేము ఇక్కడే బాప్తీసం దగ్గరలో ఉన్న ఏ ప్లేస్ అయితే తీసుకెళ్లి బాప్తీసం ఇస్తాము. సరేనా? అప్పుడు మీరందరూ అంతా బాగుంటే ఇక్కడే ఒక చర్చ్ కట్టేద్దాం. ఓకేనా? ఆమేన్. మనం ఇక్కడే ఒక చర్చ్ కట్టేద్దాం మీరందరికీ. ఈ హృదయాలకు నాయనా నీ కృప కాపలాగా ఉండును కాక. దుష్టుడు కార్యాలను యేసు నామములో బంధిస్తున్నాను. చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. అనారోగ్య శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. నేను వీళ్ళందరూ రక్షణ పొందుదురు గాక. బాప్తీసం మీరు తీసుకుందురు గాక. నేను మీరు అంగీకరించుదురు గాక. పలికినట్లుగా ఇక్కడ ఒక మందిరం యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా క్రీస్తు ప్రభు ప్రేమ ఈరోజు మీ ఇంటికి దగ్గరికి వచ్చింది. మేము అందరినీ చూస్తూనే చాలా సంతోషంగా ఉంది. నిజంగా యేసయ్య ఈ వాతావరణం బట్టి కాదు, కానీ యేసయ్యని తెలుసుకుంటే నిజంగా మీ కుటుంబాల్లోని మీ జీవితాల్లోని చాలా సంతోషం, ఆనందం ఉంటుంది. యేసయ్య అన్నాడు నిజంగా గొప్ప దేవుడు, మన కోసం సిలువ. అవునాక నిజంగా ఇప్పుడే విన్నా మీ గ్రామాల కోసం. నిజంగా మీరంతా చాలా మంది ఇంకా దేవుని యేసయ్య ప్రేమను తెలుసుకోలేక ఎంతమంది తిరస్కరిస్తున్నారంట. నిజంగా యేసయ్య ప్రేమ నిజంగా చాలా గొప్పది. ఏదో నిజంగా మీ వస్తే వీళ్ళంతా రక్షించబడతారని కాదు, కానీ కొంతమంది తెలుసుకున్నారు, ఇంకా చాలా మంది యేసయ్యని తిరస్కరిస్తున్నారు. వీళ్ళతో కలిసి బలపరచడం కోసమే వచ్చాం. అంటే మీ ప్రార్థన, మీ కన్నీటి ప్రార్థన ఈ ఊరినంతని మార్చాలి. బాగా ప్రార్థించండి. మేము కూడా వైజాగ్ వెళ్ళి ఈ ప్రాంతం కోసం ప్రార్థిస్తున్నాం. చాలా వ్యతిరేకత ఉందంట యేసు క్రీస్తు అంటే. ఇంకెవరో తెలుసుకోలేకపోతున్నారు ఈ గ్రామం. నిజంగా యేసయ్యలా నిజంగా చాలా ఎవరెవరైతే ప్రభా అస్వస్థతతో ఉన్నారో వాళ్ళందరికీ స్వస్థత దయచేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. పిల్లల్ని, ముసలి వారిని, పెద్దవాళ్ళని అందరినీ కూడా ఆరోగ్యకరంగా ఉంచండి. వారి జీవితాల్లో అభివృద్ధి చేయండి ప్రభా. మా చదువు నీవు నాకుంటే చాలు యేసయ్య. ఏవైనా తన ఆలోచనలు కానీ, ఏవైనా ప్రభావ అనుమానాలు కానీ ఏవైనా